హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ దోస అండి. చాలామంది అయితే రవ్వ దోస చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇంట్లో అస్సలు ట్రై చేయరండి. నేను చెప్పిన కొలతలతో ఇంట్లోనే ఈ విధంగా మీరు రవ్వ దోసని ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే ఈ రవ్వ దోసలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పల్లీ చట్నీ, ఈ రవ్వ దోస కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు ఈ రవ్వ దోస పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సన్న రవ్వ, బొంబాయి రవ్వ, సోజీ అంటాం కదండి, దాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యపిండి, అలాగే పావు కప్పు వరకు అయితే మైదాని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే ఒక ఉల్లిపాయని తరిగి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 3 కప్పుల వరకు అయితే నీళ్ళని అనేది పోసుకోవాలండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. వేసుకుంటే బాగుంటుందని నేను వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి మనమైతే పిండిని. చూడండి, ఈ విధంగా అస్సలు ఉంటలు లేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం పల్లీ చట్నీ కోసం జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలనైతే ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని, అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకుందామండి. నేనైతే వాష్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని వేసుకోవాలండి. ముందుగానే ఎక్కువగా వేసేయకండి, చూసుకొని కొద్దిగా వేసుకుంటూ చట్నీని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చట్నీని బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే మనము బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, మన టేస్టీ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొక సైడ్ చూడండి, మన రవ్వ అనేది చక్కగా నానిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు అయితే నీళ్ళని అనేది వేసుకుంటున్నానండి. కన్సిస్టెన్సీని చూసి మనం వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ రవ్వ దోశ బ్యాటర్ అనేది పల్చగా ఉండాలండి, అప్పుడే మన దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, పల్చగా. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ అనేది బాగా వేడవ్వాలండి. వేడయ్యాక ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. పిండిని చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండిని అనేది వేసుకోండి. పిండిని వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఈ విధంగా వేసుకోండి. సైడ్స్ నుంచి కొంచెం మధ్యలో నుంచి వేసుకోండి. దీన్ని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎప్పుడు కూడా రవ్వ దోశని మనం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అలాగే ఇది కాలడానికి కొంచెం టైం కూడా పడుతుందండి. చూడండి, ఇది ఒక సైడ్ నుంచి చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెల్లగా ఇంకొక వైపుకైతే మనము తిప్పుకుందాము. చూడండి, ఈ విధంగా ఇంకొక వైపుకి తిప్పుకొని దీన్ని ఇంకొక వైపు కూడా మనం ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. ఎప్పుడు కూడా మనం దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకండి. చూడండి, ఇది ఇంకొక వైపు నుంచి కూడా చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదే విధంగా మనం అన్ని దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ తుడిచేసినాక వేసుకోండి. నేనైతే ఈసారి ఆనియన్స్ వేయకుండా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా బ్యాటర్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మన దోశలు అనేటివి చక్కగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. చూడండి, ఈ దోశ కూడా ఒక సైడ్ నుంచి చక్కగా క్రిస్పీగా కాలిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా దీన్ని మనం కనీసం ఒక 2-3 నిమిషాలు తప్పకుండా కాల్చుకోవాలండి. అప్పుడే ఇవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం
తీసేసుకుందామండి ప్యాన్‌లో నుంచి. ఇదే విధంగా మనం అన్ని రవ్వ దోసల్ని గూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోసలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు వీడియోలోనే కనిపిస్తుంది గదండీ. చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా గూడా వస్తాయి. ఈ ప్రాసెస్‌లో మీరు చేసుకుంటే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా అయితే రవ్వ దోసల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ దోసలు అలాగే ఈ పల్లీ చట్నీ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రవ్వ దోసలు, పల్లీ చట్నీని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.